హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్కటి గుర్తుపెట్టుకో, అధికంగా ఆలోచించి ఆవేదన పెంచుకోవడం కంటే ఆలోచించేది కొంచెమైనా మంచి ఆలోచిస్తే ఆనందం మన సొంతమవుతుంది. నీ సంతోషం కోసం ఇంకొకరిని కష్టపెట్టకు, అలాగే ఇంకొకరు చేసిన తప్పుకి నీ సంతోషాన్ని వదులుకోవద్దు. తన కన్నీ నువ్వే అని నమ్మిన వ్యక్తిని అదే పనిగా నిర్లక్ష్యం చేస్తే ఆ వ్యక్తి జీవితకాలం నీ చెంతనే ఉన్నా తన మనసు మాత్రం చేరుకోలేనంత దూరం అయిపోతుంది. గుర్తుంచుకోండి, మనిషిగా బ్రతకడానికి కావాల్సింది అనుభవాలే కానీ ఆడంబరాలు కాదు. మనసు ప్రశాంతంగా ఉండడానికి కావలసింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవడానికి కావాల్సింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు. నువ్వేమిటి అన్నది ఒకరికి తెలియాలంటే సాయం చేసి చూడు, ఒకరేమిటన్నది నీకు తెలియాలంటే సాయం అడిగి చూడు. చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు, ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. చుట్టుముట్టే సమస్యలు మనిషికి కుంగదీయలేవు, వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మనం నేర్చుకోవలసింది ఏమిటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు, కానీ జీవితంలో పోరాడాల్సింది మాత్రం మనమే కదా. ప్రతి సమస్యకు పరిష్కారాలుంటాయి. ఏది సరైనదో ఎన్నుకోవడంలోనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆకర్షణ అలాగే విచక్షణను చంపేస్తుంది. బంగారు లేడికి ఆకర్షించబడిన సీతమ్మకు అసలు బంగారం లేడి ఉండదనే విచక్షణ కోల్పోవడం వల్లనే రామ చరణాలకు దూరమై రావణ చెరలో బందీ అయిపోయింది. అలాగే ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడండి, నిజాలు వినాలంటే అతనితోనే మాట్లాడండి. ఒక్కటి గుర్తుపెచ్చుకో, తప్పు నీది నాది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశం ఉంటే ఎప్పటికీ కలవదు. అలాగే కలిసి వచ్చినోడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతాడు, కష్టపడేవాడు కొంచెం లేటుగా అయినా సెటిల్ అవుతాడు. గేదెకి గడ్డి దొరికినంత తొందరగా మనకు ఏదీ దొరకదు కదా. విశ్రాంతిగా కూర్చుని అభివృద్ధి చెందుతాములే అని వేచి చూడకండి, వెంటనే లేచి పని ప్రారంభించండి. శ్రద్ధ సహనంతో ఉండి చూడు, జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు, సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైన జీవితం. అలాగే సమయం విలువ తెలియనివాడు జీవితం విలువని అర్థం చేసుకోలేడు. తాను గొప్పగా జీవిస్తున్నానని తోపు తురుములని నీ హుందాతనాన్ని తెలపడానికి వేరొకరిని హేళన చేస్తూ మాట్లాడకు. అది సంస్కారం సభ్యత లేని వాళ్ళు చేసే పని. అయితే ఏడ్చినవాడు బలశాలి కాదు, ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడే బలమైనవాడు. గుర్తుంచుకో, జీవితంలో నవ్వడం నేర్చుకోవాలి, నటించడం కాదు. అందరినీ నవ్వించడం తెలుసుకోవాలి, ఏడిపించడం కాదు. అయినా ఎందుకో ఈ రోజుల్లో నటించేవాడే నవ్వుతున్నాడు, సంతోషంగా నలుగురిని ఏడిపించేవాడే సంతోషంగా ఉంటున్నాడు. అలాగే ఎదగాలనుకున్న వాడికి చెయ్యందించు. రేపు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మరొకరు ఖచ్చితంగా సహాయం చేస్తారు నీకు. అర్థమైంది కదండి? ప్రతి మిడిల్ క్లాస్ వాడు ఒకే ఒక ఆశతో బ్రతుకుతాడు, అదే మనకు కూడా టైం రాకపోతుందా అని. నిజమే కదండి? ఉత్తములతో స్నేహం అత్తరుకు దుకాణంలకు వెళ్ళడం లాంటిది. అక్కడ మనం ఏమి కొనకపోయినా కొంత సువాసన పీలుస్తాం. అలాగే ఎంతటి గజ ఈతగాళ్ళైనా మురికి కాలువలో ఈత కొట్టలేరు. ఎంతటి నాట చతుర్యం ఉన్నా మంచితనం ముసుగులో ఎక్కువ కాలం ఉండలేరు. ఒక మనిషి తన జీవితంలో అనుభవించిన కష్టాల నుంచి నేర్చుకున్న పాఠమే తన మౌనం. అతిశయం కంటే అణకువ గొప్పది, ఆవేశం కంటే ఆలోచన గొప్పది. అలాగే పరిచర్య కంటే పరివర్తన గొప్పది, ప్రసంగం కంటే ప్రార్థన గొప్పది. నేను మారానని చుట్టూ ఉన్న జనం అంటున్నారు, కానీ నేను మారలేదు, నేను ఇంప్రెస్ అయ్యాను అంతే. అలాగే నాకు ఈగో లేదు, మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. మీరు మౌనంగా ఉండండి, నేను కూడా మౌనంగా ఉంటాను.
అలాగే హోదా కన్నా మానవత్వం గొప్పది. నీవు బాగా నేర్చుకోవాలనుకుంటే వెనకాల కూర్చుని కూడా నిశ్శబ్దంగా నేర్చుకోవచ్చు. ప్రతి దానికి శబ్దంతో కూడిన ప్రతిస్పందన అవసరం లేదు. గుర్తుంచుకోండి, నీ వల్ల ఒక ఇల్లాలు బాధపడినా, నీ వల్ల ఒక ఆడది బాధపడినా, నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా, నువ్వు ఎన్ని తపస్సులు చేసినా ఆ శోకం నిన్ను మృత్యువు రూపంలో కబళిస్తుంది. అందుకని ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు. మరిచిపోవడం వాళ్ళకి సులువైనప్పుడు మారిపోవడం నీకు కష్టమా? పరిచయం పెరిగే కొద్దీ ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది. ఒకవేళ ప్రశ్నిస్తే ఆ బంధం తెగిపోవచ్చు కూడా. అలాగే ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేది తమ ఆకలి బాధను తీరుస్తారని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చేయి చాచకుండా బ్రతుకుతారని. గుర్తుంచుకోండి, మన కోసం మనం బ్రతకడం కాదు, మన అనుకున్న వాళ్ళ కోసం కూడా బ్రతకడమే జీవితం అంటే. ముళ్ళ గూటిలో ఉన్నప్పటికీ పక్షులు సంతోషంగా ఉంటాయి. ఏసీ భవనాలలో ఉన్నప్పటికీ మనుషులు మనశ్శాంతి లేకుండా ఉన్నారు. ఎందుకంటారు? సకాలంలో కావలసినంత వరకు సరైన వ్యక్తులపైన సరైన విషయంలో కోపం చేసుకునే వ్యక్తి ప్రశ్నించబడతాడు. అలాగే కర్తవ్యం మన చేత పనులకు బాగా చేయిస్తుంది, కానీ ప్రేమ ఆ పనులను అందంగా చేయించడంలో సహాయపడుతుంది. అలాగే ఒక్క విషయం, నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలుపెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పంజా విసరాలంటే వెనక్కి అడుగు వెయ్యక తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు కూడా నీదే. గుర్తుపెట్టుకోండి, గొప్ప వంశంలో పుట్టడం కన్నా గొప్పగా ప్రజల చేత గుర్తించబడడం మెరుగైనది కదా. నీ విఫలాన్ని, ఓటమిని చూసే క్షణం కోసం నీ బంధువులు నిరంతరం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకు ఆ అవకాశం ఇవ్వకూడదు. అలాగే మొక్క బ్రతకాలంటే నీరు పోయాలి, మనసు బ్రతకాలంటే కన్నీరు పోవాలి. గుర్తుంచుకోండి, సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న ముసలి పట్టిన వజ్రాలు వలె ప్రతి మనిషి మదిలో బాధతో నిక్షిప్తమై ఉన్న ఎన్నటికీ మాయని మరక ఒకటి దాగి ఉంటుంది. గుడ్డు బయట నుంచి పగిలితే ఒక జీవితం నాశనం, అదే కోడిగుడ్డు పగిలితే ఒక జీవితానికి ఆరంభం. అందుకే గొప్ప గొప్ప ఆలోచనలన్నీ లోపల నుంచే ప్రారంభమవుతాయి. హృదయంలో ప్రేమను పుట్టించడం కష్టం, అలాగే మంచి హృదయంలో ప్రేమను తుడిచేయడం అంతకంటే కష్టం. ప్రేమంటే కలిసి ఉండడమే కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవ్వడమే ప్రేమంటే. కోపంలో పేదవాడిగా ఉండు, ప్రేమలో కోటీశ్వరుడుగా ఉండు. గుర్తుపెట్టుకో, ఒక స్త్రీ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే తన జీవితంలోని ప్రతి విషయాన్ని కూడా మీతో తప్పకుండా పంచుకుంటుంది. అలాగే కష్టాల్లో మీకు ధైర్యం చెబుతుంది, మీ మాటలకు విలువ ఇస్తుంది, మీ మంచిని కోరుకుంటుంది, ఎప్పుడూ మీ అండగా ఉంటుంది. మనిషికి ఉండే ఎలాంటి సంబంధమైనా సరే కేవలం సర్దుబాట్లు వల్ల కొనసాగాల్సిందే తప్ప ఈగోల వల్ల ఈడోలకి పోతే ఏమీ దక్కదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏది కూడా మీరు ఈగోలకు పోయి ఆ బంధాన్ని మీరు చెరుపుకోవద్దు. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.